वज़ीर आला रेवंत रेड्डी ने असिस्टेंट मोटर व्हीकल इंस्पेक्टर्स को तकरूरी के दस्तावेज़ात हवाले किए। इस मौके पर वज़ीर आला रेवंत रेड्डी ने कहा कि अवामी हुकूमत के इक़्तिदार में आते ही हमने 10 माह में 50,000 सरकारी नौकरियां भरी हैं। हमने MP LP स्टेडियम में जहां जिम्मेदारी कबूल की, वहां तकरूरी के दस्तावेज़ात फराहम करके बेरोज़गार वालिदैन की आंखों में खुशी के रंग बिखेरे। ये मेरे लिए सबसे ज़्यादा इत्मीनान बख्श लम्हा था। यहाँ मुंतखब करदा AMVIs के लिए इस प्लेटफॉर्म की तजवीज़ करना एक बेहतरीन फ़ैसला है। अपने गाँव के तलबा और बेरोज़गार लोगों से बात करें, उन्हें मुसाबक़ती इम्तिहानात की तैयारी करने की तरगीब दें, उन्हें यकीन दिलाएं कि तालीम ही पहचान और इज़्ज़त हासिल करने का वाहिद ज़रिया है। हुकूमत पर एतमाद करें। उन्होंने कहा कि लीडर का मतलब है जो वो रहनुमाई करता है वो सब के लिए एक रोल मॉडल होना चाहिए। उन्होंने कहा कि रियासत में गांजा और मंशियात के दाखिले को रोकने के लिए सरहदों पर सख्ती से पहरा दिया जाए। ये महज एक मुलाजिमत नहीं बल्कि खिदमत का जज्बा है। शहर हैदराबाद को आलूदगी से बचाने के लिए महकमे ट्रांसपोर्ट का मुकम्मल ताउन होना चाहिए। जल्द ही हम इलेक्ट्रिक गाड़ियों के लिए नई पॉलिसी लेकर आएंगे। వైపు అడుగులు వేయాలని ప్రతి నిరుద్యోగ యువకుడి ఆకాంక్ష. ఆ ఆకాంక్షతోనే లక్షలాది మంది విద్యార్థులు ఉద్యమ బాట పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఖాళీలు అన్నిటిని కూడా నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం ప్రక్రియను చేపట్టి ఉద్యోగ నియామకాలు చేపడుతుందని నిరుద్యోగ యువకులందరూ వాళ్ళ తల్లిదండ్రులందరూ ఆశించారు. కానీ దురదృష్టవశాత్తు 2 సార్లు 10 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెద్దలు వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క ఉద్యోగాల గురించి ఆలోచన చేసుకున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువకుల గురించి ఎప్పుడు పట్టించుకున్న సందర్భం లేదు. 10 సంవత్సరాలు సహనంతో ఓపికతో ఆ ప్రభుత్వానికి సహకరించిన నిరుద్యోగ యువకులు ఉద్యమ బాట పట్టినప్పుడు ఆనాడు పార్టీ అధ్యక్షుడిగా నిరుద్యోగ యువకులతో సమావేశమైనప్పుడు నేను ఒక మాట చెప్పిన, మిమ్మల్ని నమ్మించి మీ నమ్మకాన్ని మీ విశ్వాసాన్ని దెబ్బతీసిన వాళ్ళ ఉద్యోగాలు ఊడితే తప్పకుండా మీకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఆ మాటను నమ్మి మీ ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉన్న పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఆనాడు వ్యవహరించకపోవడం వల్ల ఆనాటి పెద్దల్ని గద్దె దించడంతో అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో ALB స్టేడియంలో డిసెంబర్ 7, 2023 నాడు నేను మా మిత్రుడు మా సహచర మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యత తీసుకున్న మరుక్షణం నుంచి కోర్టుల్లో వివాదాలలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి న్యాయ నిపుణులను సంప్రదించి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయస్థానాలలో వాదనను బలంగా వినిపించి ఆ చిక్కుముళ్ళనన్నిటిని విప్పి ఈ 10 నెలల్లో 50,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించిన అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను.